నమస్తే అండి అందరికీ. నా పేరు ఎం మర్రిస్వామి. ఆదోని కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇంపాక్ట్ ట్రైనింగ్ సెంటర్కి ఈరోజు సెకండ్ డే అండి. సో శ్రీనివాస్ సార్ గారు సజెస్ట్ చేయడం వల్ల ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. లేట్ అయితే నాలెడ్జ్ కూడా లేట్గా అందుతుంది, తొందరగా జాయిన్ అవ్వండి అని సజెస్ట్ చేయడం వల్ల నేను ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యాను. సో ఈరోజు చొల్లోజు శ్రీనివాస్ గారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చాలా చక్కగా అర్థమయ్యే విధంగా ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, ఎలా డెవలప్ అవ్వాలి అనేసి చాలా చక్కగా చెప్పారు. నా హృదయపూర్వక ధన్యవాదాలండి సార్కి. మరి ఇంపాక్ట్ ఫౌండేషన్ కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సో సారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి ముఖ్యంగా 3 స్టెప్స్ చెప్పారు. ఏబిసి ఫార్ములా. ఏ అంటే అట్రాక్షన్, బి అంటే బాడీ లాంగ్వేజ్, సి అంటే కాన్ఫిడెన్స్. మన అట్రాక్షన్ ఎదుటి వాళ్ళకి ఎప్పుడైతే మనం అట్రాక్ట్ అవుతామో మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది హై అవుతాయి. మనం ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ హై అవుతాయో అప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ తొందరగా మన గోల్ రీచ్ అవ్వడానికి సహాయం చేస్తాయి. ప్లస్ యూనివర్స్ కూడా మనకి హెల్ప్ అవుతుంది. మనం ఎప్పుడైతే డ్రెస్సింగ్ స్టైల్ మారిందంటే బాడీ లాంగ్వేజ్ కూడా ఆటోమేటిక్గా మారుతుంది. మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. 100% నేను దాన్ని నమ్ముతానండి. నెక్స్ట్ వచ్చేసరికి ఉదయాన్నే అర్లీ మార్నింగ్ లేవాలి. అర్లీ మార్నింగ్ లేవడం వలన మన మైండ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ టైంలో మనకి ఏదైతే కావాలో దాన్ని విజువలైజేషన్, అఫర్మేషన్, మోటివేషన్ ద్వారా మన గోల్ని తొందరగా రీచ్ అవ్వచ్చు. సార్ ఒక కొటేషన్ చెప్పారు. మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనసు నమ్మగలిగితే దాన్ని ఖచ్చితంగా సాధించవచ్చని. ఆ కొటేషన్ చెప్పినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. మందలో ఉండడం కాదు, 100 మందిలో ఒక్కడిగా ఉండడం అనేది నేర్చుకోవాలి అని. సార్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి, పాజిటివ్ మైండ్ సెట్ గురించి చెప్పారు. టేక్ రిస్క్, అచీవ్ గోల్స్, బిల్డ్ సెల్ఫ్ ఇమేజెస్, హెల్ప్ అదర్స్. వేరే వాళ్ళకు మనం సహాయం చేయడం వలన తిరిగి మనకు అది రెట్టింపు రూపంలో వస్తుంది. ప్రకృతి నియమం ఒకటి ఉందండి, మనం ఇస్తూ ఉంటే మనకు వస్తూ ఉంటుంది. అది జ్ఞానమైనా, డబ్బు అయినా, శక్తి అయినా, ఏదైనా సరే. నేను ప్రతిరోజు ఐ యామ్ సక్సెస్ఫుల్, ఐ యామ్ గ్రేట్, ఐ యామ్ నెంబర్ 1, ఐ యామ్ హ్యాపీ, ఐ యామ్ హెల్తీ అని చెప్పుకుంటూ ఉంటాను. ఇది పాజిటివ్ అఫర్మేషన్స్ అండి. ఏదైనా మనం పట్టుకోవడం స్టార్ట్ చేస్తే దాన్ని సాధించే వరకు వదలకూడదు. మనం అనవసరమైన దాన్ని పట్టుకోకూడదని నా భావన అండి. ఇంకా టార్గెట్ గురించి సారు మంచి పాయింట్స్ చెప్పారు. బూస్టింగ్, మన గురించి మనం బూస్టింగ్ చేసుకోవాలి, మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. అఫర్మేషన్స్, ఏదైనా అఫర్మేషన్స్, పాజిటివ్ సెంటెన్స్ పదే పదే రిపీట్ చేయడం వల్ల మన లైఫ్లో ఇంపాక్ట్ కలిగిస్తాయండి. ఏదైనా మంచి పాజిటివ్ ఎనర్జీస్ అనేది మన లైఫ్లోకి వస్తాయి. పాజిటివ్ అఫర్మేషన్స్ అంటే ఐఎమ్ హ్యాపీ, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, నేను నా ఫ్యామిలీతో చాలా ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇలాంటి మనం డైలీ తలుచుకోవడం వలన చాలా మంచి రిజల్ట్ అనేది వస్తాయి. విజువలైజేషన్, ఇప్పటి నుంచి నెక్స్ట్ ఒక 3 ఇయర్స్ కావచ్చు, 5 ఇయర్స్ కావచ్చు, నేను ఏ పొజిషన్లో ఉండాలో ఇప్పటి నుంచే మీరు ఆలోచించి విజువలైజేషన్ చేసి ఆ పొజిషన్స్కి వెళ్ళినట్టుగా ఊహించుకోవడం. నెక్స్ట్ మై లైఫ్ స్టోరీ. సారు లైఫ్ స్టోరీ గురించి చాలా బాగా చెప్పారు. సో చాలా ఇన్స్పైర్ అయ్యాను. ప్రతి ఒక్క లైఫ్లో ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. ప్రతి ఒక్కరికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో అది చాలా నేర్పిస్తుంది. లైఫ్ ఈజ్ ఏ జర్నీ. మన లైఫ్లో చాలా విషయాలు నేర్చుకోవాలి, ముందుకు వెళ్తూనే ఉండాలి. ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యూ, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఎవ్రీథింగ్, ఆల్ ఈజ్ వెల్. అంతా మన మంచిగా జరిగింది అని అనుకుని ముందుకు వెళ్తూ ఉండాలి. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన ఇంపాక్ట్ ఫౌండేషన్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.